ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యెమెన్లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న నిమిష ప్రియకు ఉన్న అవకాశాలన్నీ కూడా ఉన్న అన్ని మార్గాలు కూడా మూసుకుపోతున్నాయా? నిమిష ప్రియను కాపాడుకోవటం ఇక కష్టంగా మారబోతోందా? అవును అనే సమాధానం వస్తుంది వీటికి. నిమిషప్రియ కేసులో సంచలన నిజాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. నిమిషప్రియ తప్పులే ఉరికంభం ఎక్కించాయా? తలాలను పెళ్లి చేసుకుని దారుణంగా మోసం చేసిందా? తప్పుడు పత్రాలతో నిమిషప్రియ అక్కడ ఆసుపత్రి పెట్టిందా? ఒక పథకం ప్రకారమే దారుణంగా హత్య జరిగింది అని యెమెన్ మీడియా చాలా స్పష్టంగా ధృవీకరిస్తోంది. ఈ కేసులో నిమిషప్రియతో పాటు మరొక ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. నిమిషప్రియ కేసులో ఆ ఇద్దరి వాంగ్మూలం కీలకంగా ఉంది. భారత మీడియా మీద కూడా తలాల కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. నిమిషను అమాయకురాలుగా చూపించడం మీద తీవ్రంగా మండిపడుతున్నారు వాళ్ళు. అందుకే క్షమాభిష ఆలోచనపై ఇప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకోలేదు, వెనకడుగు వేస్తున్న పరిస్థితుంది. హత్యకు గురైనటువంటి తలాల్ని దోషిగా చేశారని ఆవేదన కనిపిస్తోంది. ముఖ్యంగా నిమిషప్రియకు సంబంధించి రోజుకొక కొత్త నిజం బయటకు వస్తుంది. నిమిషప్రియకు సంబంధించి అసలు వాస్తవాలు ఇవి అంటూ యెమెన్ మీడియాలో ఒకవైపు ఉధృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కొన్ని వాస్తవాలను భారత మీడియా కప్పిపుచ్చుతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిమిషప్రియకు సంబంధించి అక్కడ జరిగినటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు, అక్కడ విచారణ సందర్భంగా ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి విషయాలు, అలాగే తలాల్ ఫ్యామిలీ ప్రస్తుతం చెబుతున్నటువంటి నిజాలు, వీటన్నింటికి సంబంధించి కూలంకషంగా భారత మీడియాలో చర్చ జరగట్లేదు. నిమిషప్రియను ఇంకా బాధితురాలుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. వాస్తవాలను పూర్తిగా కళ్లకు కట్టే విధంగా అన్ని ఆధారాలతో ఇక్కడ మేము చెబుతుంటే వాటిని పూర్తిగా కప్పిపుచ్చే పరిస్థితి భారత్లో కనిపిస్తోంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఆమె ఎన్ని దుర్మార్గాలు చేసిందో చూడండి అంటూ కొన్ని నిజాలు బయటకు చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ చూసిన తర్వాత నిమిషప్రియను ఇక కాపాడుకోలేని పరిస్థితి కనిపిస్తుందా అనే ఒక చర్చ కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. మా ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు, మాట్లాడదాం ఈ కేసుకు సంబంధించిన మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. తిరుమల్, గుడ్ మార్నింగ్. ఇక్కడ క్లియర్గా మనం నిమిషప్రియ గురించి గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం, వార్తలు వస్తానే ఉన్నాయి. నిమిషప్రియ మరణ శిక్ష రద్దు అవుతుంది అన్న ఆ హోప్ అనేది కూడా ఇన్ని రోజుల్లో మనం చేసినటువంటి చర్చల్లో ఎక్కడో కూడా కనిపించిన పరిస్థితి. ఇంకా కొన్ని బలమైనటువంటి నిజాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి, అవి కప్పిపుచ్చేశారని వార్త కూడా చాలా బలంగా ప్రస్తుతం జరుగుతోంది. ఏమంటారు? వలి, ఒక విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల నిమిషప్రియ ఉరి వాయిదా పడ్డదని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. నిమిషప్రియను కాపాడేందుకు భారత విదేశాంగ శాఖ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంది. అక్కడ యెమెన్ లో నిమిషప్రియ కావాల్సిన న్యాయ సహాయం కావచ్చు, ఇతరత్ర సహాయం కావచ్చు, భారత విదేశాంగ శాఖ అందిస్తుంది. అంతేకాదు యెమెన్ లో నిమిషప్రియ కుటుంబ సభ్యుల్ని కూడా భారత విదేశాంగ శాఖ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. అట్ ది సేమ్ టైం ఎవరైతే కేరళకు సంబంధించిన అబూబకర్ ముస్లియార్ ఉన్నారో, ముస్లిం సున్నీ మత పెద్ద, ఆయన ద్వారా కూడా చర్చలకి భారత విదేశాంగ శాఖ సహకారం, అన్ని రకాల ప్రయత్నాలకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నిస్తుంది. అంతేకాదు నిన్న మనం ఒక వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాం, 5 మార్గాలు ఉన్నాయి నిమిషప్రియను కాపాడడానికి. 5 మార్గాల్లో కూడా భారత ప్రభుత్వం అంటే ఈ 5 తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. భారత ప్రభుత్వం ముందున్న ఒక టాస్క్ ఏంటి అంటే, నిమిషప్రియ అమాయకురాలు తనను తాను రక్షించుకోవడం కోసం ఎవరైతే తలాల్ అబ్దో మెహదీ ఉన్నాడో, హత్యకు గురైన తలాల్ అబ్దో మెహదీని నిమిషప్రియ తన ఆత్మరక్షణ కోసం చంపిందని నిరూపించే ప్రయత్నం నిరూపిస్తే తప్ప నిమిషప్రియకి ఉరిశిక్ష తప్పే అవకాశం కనిపించట్లేదు. కానీ సిచ్యువేషన్ అంతా డిఫరెంట్ గా ఉంది. తెలుగు మీడియాలో ఒక ప్రముఖ దినపత్రికకు సంబంధించిన ఒక గల్ఫ్ రిపోర్టర్ ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాశారు. ఇవాళ ఆర్టికల్లో కొన్ని పచ్చి నిజాల్ని, చేదు నిజాల్ని ఆయన స్పృశించారు. ఏంటంటే చాలా ముఖ్యంగా యెమెన్ మీడియా నిమిషప్రియ గురించి రాసిన విషయాల్ని ఎందుకు మర్చిపోతున్నారు? అంతేకాదు నిమిషప్రియ హత్య చేసి దొరికిపోయిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత నిమిషప్రియ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. కింది స్థాయి కోర్టు నుంచి యెమెన్ సుప్రీం కోర్టు వరకు ఈ కేసు విచారణ కొనసాగింది. ప్రతి సాక్ష్యాన్ని
నిమిషప్రియకు వ్యతిరేకంగా అక్కడ ప్రొడ్యూస్ చేయగలిగారు పోలీసులు. నిమిషప్రియ ఉద్దేశపూర్వకంగానే హత్య చేసిందని నిరూపించగలిగారు కాబట్టి ఆమెకు మరణ శిక్ష విధించింది యమన్ కోర్టు అనే విషయాన్ని ఆయన స్పృశించారు. అంతేకాదు యమన్ మీడియా రాసిన కథనాలకు విరుద్ధంగా పూర్తి స్థాయిగా భారతీయ మీడియా నిమిషప్రియని అమాయకురాలిగా నిర్దోషిగా చిత్రీకరించే విధంగా కథనాలు రాయడం పట్ల తలాల్ అబ్దో మెహదీ కుటుంబం తీవ్ర నిరాశకు లోనైంది. అందుకే క్షమాభిక్ష బ్లడ్ మనీ విషయంలో కొంత ముందుకు వచ్చినప్పటికీ అందుకే క్షమాభిక్ష విషయంలో చివరి నిమిషంలో వెనక్కి తగ్గిందని చాలా స్పష్టంగా మహమ్మద్ ఇర్ఫాన్ చేసిన రిపోర్ట్ లో ఆయన పేర్కొన్నారు. ఏంటంటే ఎవరైతే తలాల్ సోదరుడు అబ్దుల్ ఫతా మహదీ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నిమిషప్రియకు ఉరి తప్ప క్షమాభిక్ష లేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించలేము. నిమిషప్రియ తన సోదరుని అన్యాయంగా చంపేసింది కాబట్టి నిమిషప్రియకు ఉరి వేయాల్సిందే చెప్తాం. దీనికి అన్నిటికీ కారణాలు ఏంటంటే నిమిషప్రియ మర్డర్ ఎలా చేసిందనే విషయాన్ని మనం ఒక రకంగా చూస్తున్నాం, ఆత్మరక్షణ కోసం చేసిందని. నిన్న మన వరకు కూడా మనం అనుకున్నాం నిమిషప్రియ ఒక న్యూస్ మినిట్ అని చెప్పేసి ఒక పత్రికకి జైల్లో ఉండి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చాలా కీలకమైన విషయాలు చెప్పింది. తలాల్ ద్వారా ఎటువంటి సహాయం పొందలేదు, తలాల్ మాకు ఆసుపత్రి పెట్టడానికి మాత్రమే సహాయం చేశాడు, అందుకు బదులుగా తను ఇండియా చూపించాలని చెప్పాడు, అతను ఇండియాకి తీసుకొచ్చాము, మేము మా ఇంట్లోనే కేరళలో ఆతిథ్యం ఇచ్చాము, ఇలా చాలా కొన్ని కీలకమైన విషయాలు చెప్పింది నిమిషప్రియ. కానీ యమన్ మీడియా దీనికి పూర్తి స్థాయి విరుద్ధంగా ఉంది. యమన్ లో వచ్చిన అంటే నిమిషప్రియ హత్య తర్వాత అక్కడి కథనాలు కావచ్చు, అక్కడ యమన్ మీడియా కవరేజ్ కావచ్చు, వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత మహమ్మద్ ఇర్ఫాన్ చాలా స్పష్టంగా భారతీయ మీడియా పైన కొన్ని కీలకమైన హెచ్చరికలు చేశారు. భారతీయ మీడియా అత్యుత్సాహమే ఇవాళ నిమిషప్రియకి ఉరితాడుగా మారింది, ఉరికంబంగా మారిందని చెప్తున్నాడు. ఎందుకంటే నిమిషప్రియ అలాగే ఎవరైతే మృతుడు ఉన్నాడో మెహదీ, వీళ్ళకి అసలు పెళ్ళే కాలేదు, ఇతను కేవలం డబ్బు కోసం వేధించడం మొదలుపెట్టాడు, లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఇక కేరళకి వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలో పాస్పోర్ట్ కూడా లాక్కున్న నేపథ్యంలో మొత్తం మంది ఇచ్చేసి తను తప్పించుకోవాలని ప్రయత్నం చేసిందని మాత్రమే మనం ఇన్ని రోజులు ఇలాంటి డిస్కషన్ చూసాం. కానీ పెళ్ళయింది, కొన్ని రోజుల పాటు ఇద్దరు కలిసి ఉన్నారు, మా ఇంట్లోనే ఉన్నారు, ఆ తర్వాత కేరళకు కూడా తీసుకెళ్ళింది, ఇవన్నీ కూడా బ్రదర్ చెప్తుంటే ఒక షాకింగ్ వార్తగా కనిపిస్తుంది. ఇందులో ఏది వాస్తవం ఏది కాదు, దీని మీద స్పష్టంగా చర్చ జరగాలి కదా. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇక్కడ జరిగింది అదే. ఏంటంటే నిమిషప్రియ తలాల్ అబ్దో మెహదీని పెళ్లి చేసుకుందని వాళ్ళ సోదరుడు అయిన అబ్దుల్ ఫతా మెహదీ బలంగా భావిస్తున్నాడు. బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా అబ్దుల్ ఫతా మెహదీ చెప్తున్నాడు, నిమిషప్రియ తన సోదరుడిని పెళ్లి చేసుకుంది, మా ఇంట్లోనే ఉంది నిమిషప్రియ కొంతకాలం, భార్యగా మా సోదరుడితో భార్యగా కలిసి ఉంది. అలా కలిసి ఉన్న తరువాతే నిమిషప్రియ ఆసుపత్రి పెట్టడానికి ప్రయత్నించింది. ఆ ఆసుపత్రి పెట్టడం వెనుక తలాల్ ప్రయత్నం ఉంది, తలాల్ యొక్క భాగస్వామ్యం ఉంది, తలాల్ యొక్క ఆలోచన కూడా ఉంది అని చెప్పేసి అబ్దుల్ ఫతా మెహదీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కానీ నిమిషప్రియ ఏం చెప్తోంది, తలాల్ ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, డ్రగ్స్ తీసుకొని వచ్చి రాత్రి వేళల్లో దాడి చేసేవాడు, తన పైన లైంగికంగా తనకు సపోర్ట్ చేయాలని కోరేవాడు, ఒకవేళ లైంగికంగా సపోర్ట్ చేయకపోతే దండించేవాడు, ఒక్కోసారి తన స్నేహితుల్ని తీసుకొచ్చి లైంగికంగా వాళ్ళతో కూడా కలిసి ఉండాలని చెప్పేసి ఒత్తిడి చేసేవాడని చెప్పేసి నిమిషప్రియ ఇచ్చిన వాంగ్మూలంలో భారతీయ మీడియాలో లేకపోతే భారతీయ మీడియా రాసిన మీడియాలో కావచ్చు, మనం చెప్పిన కొన్ని పరిశీలించిన కొన్ని ఆర్టికల్స్ లో కావచ్చు, ఇది కనిపించింది మనకి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే అబ్దుల్ ఎవరైతే చెప్తున్నారో, ఫతా మెహదీ ఎవరైతే చెప్తున్నాడో, నిమిషప్రియని మా తమ్ముడు మా సోదరుడు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని మా ఇంట్లో కాపురం ఉన్నారు ఇద్దరు, ఆ కాపురం ఉన్న సందర్భంగానే ఇద్దరు కలిసి ఆసుపత్రికి వెళ్ళారు, అందుకని ఆసుపత్రిలో భాగస్వామ్యం ఉంది. ఎవరు చెప్పారు? నిమిషప్రియ కుటుంబం ఏం చెప్తుంది, కేరళలో అసలు తలాల్ సహకారంతో ఎటువంటి లైసెన్స్ తీసుకోలేదు అని చెప్తుంది. కానీ ఆసుపత్రికి లైసెన్స్ ఇచ్చిందే తలాల్ పేరు మీదే ఆసుపత్రి ఉంది కాబట్టి భాగస్వామ్యం ఉంది, అందుకనే డబ్బులు తీసుకున్నాడు, భార్య కాబట్టి ఆమెని అక్కడ ఏలుకునే ప్రయత్నం చేశాడనేది అబ్దుల్ ఫతా చెప్తున్నాడు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు. 2008లో నిమిషప్రియ యమన్కి వెళ్ళింది, ఆమె వెళ్ళేటప్పుడు 10th కూడా పాస్ కాలేదని, నిమిషప్రియ నర్సింగ్ కోర్స్ చేయలేదని, ఇక్కడ లోకల్ ఆసుపత్రిలో కేరళలో పాలక్కడ్ ఆమె స్వస్థలం, పాలక్కడ్లో ఒక లోకల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసి ఆ అనుభవాన్ని చూపించి యమన్ లో ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది తప్ప ఆమెకు ఎటువంటి అధికారిక లేకపోతే సర్టిఫికెట్ ఏమీ లేదు అని చెప్పేసి ఎవరైతే తలాల్ సోదరున్నాడో ఆయన ఆరోపిస్తున్నాడు. అంతేకాదు యమన్ మీడియా కూడా ఇవే కథనాలు రాసింది. ఆ తర్వాత 2014లో 11లో పెళ్లి చేసుకున్న తర్వాత
భర్త టోనీ థామస్ ని నిమిషప్రియ యమన్కి తీసుకెళ్లి అక్కడ ఎలక్ట్రీషియన్ గా పని చేయించింది. అతను కొంతకాలం పని చేసి అక్కడ ఉండలేకపోయాడు. అతను తిరిగి వెనక్కి వచ్చేసాడు. 2014లో ఆసుపత్రి పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ టోనీ ఇండియాలో ఉన్నాడు, తన కూతురుతో వచ్చి ఇండియాలో ఉన్నాడు. 2014లో నిమిషప్రియ తలాల్తో పరిచయం ఏర్పడ్డది. 2014లో తలాల్ నిమిషప్రియ కలిసి ఆసుపత్రి ఏర్పాటుకి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందుకు బదులుగా తలాల్ అడిగాడు, భారతదేశం నన్ను తీసుకెళ్లి చూపించని అడిగాడని చెప్తోంది. కానీ 2014లో తలాల్ని ఆసుపత్రి పెట్టడం కోసమే నిమిషప్రియ పెళ్లి చేసుకున్నట్టుగా, యమన్ చట్టాల ప్రకారం పెళ్లి చేసుకున్నట్టుగా యమన్ మీడియా అక్కడి కథనాల్లో తెలిపిందంటూ మహమ్మద్ ఇర్ఫాన్ చాలా స్పష్టంగా తన ఆర్టికల్ రాసిన తెలుగు మీడియాకి సంబంధించిన గల్ఫ్ రిపోర్టర్. అంతేకాదు నిమిషప్రియ తలాల్ని పెళ్లి చేసుకుంది కాబట్టే 2015లో ఏదైతే యమన్ లో హౌతీల తిరుగుబాటు వచ్చింది, యమన్ లో అంతర్యుద్ధం మొదలైంది. అంతర్యుద్ధం మొదలైన తర్వాత తిరిగి ఒక నిమిషప్రియ ఒకతే తిరిగి యమన్ వెళ్ళగలిగింది. ఆమె భర్త టోనీ థామస్ కావచ్చు, ఆమె కూతురు కావచ్చు, వీళ్ళిద్దరూ వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వీసాల సమస్య వచ్చింది. అప్పటికే భారతీయ రాయబార కార్యాలయాలు అక్కడి నుంచి తొలగించడం జరిగింది. యమన్ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి, యమన్ దేశంతో ఇతర దేశాలకి దౌత్యపరమైన అన్ని రకాల చర్చలు ఆగిపోయాయి. ఎందుకంటే హౌతీలు తిరుగుబాటుదారులు కాబట్టి, సౌదీ ప్రేరేపిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హౌతీలు తిరుగుబాటు చేశారు కాబట్టి, ఈ నేపథ్యంలో అక్కడ వీసాల సమస్య వచ్చింది కాబట్టి. కానీ ఎవరైతే నిమిషప్రియ తలాల్ని పెళ్లి చేసుకోగలిగింది కాబట్టి తిరిగి మళ్ళీ గల్ఫ్ వెళ్ళగలిగింది అనే పాయింట్ చెప్తోంది యమన్ మీడియా. ఈ నేపథ్యంలోనే నిమిషప్రియ బయటికి ఇప్పుడు చెప్తున్న కథలకి యమన్ మీడియా చెప్తున్న కథలకి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. కాబట్టి భారతీయ మీడియా రాసిన కథనాలు నిమిషప్రియని అమాయకురాలుగా చూపించే ప్రయత్నాలు చేయటమే ఇవాళ తలాల్ ఫ్యామిలీ క్షమాభిక్ష వరకు వచ్చి కూడా వెనక్కి తగ్గిందని చెప్పడానికి ప్రధాన కారణం అని చెప్పేసి గల్ఫ్ లో ఉన్న తెలుగు రిపోర్టర్స్ గాని, తెలుగు ప్రతినిధులు గాని చెప్తున్నారు, మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే నిమిషప్రియ ఉద్దేశపూర్వకంగానే ఇది చేసిందా అనే అనుమానం కలుగుతుంది. కానీ అక్కడ యమన్ పత్రికల్లో చాలా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగానే తలాల్ని చంపేసింది నిమిషప్రియ అనే విషయాన్ని వాళ్ళు యమన్ పత్రికలు గాని, మీడియా గాని ధృవీకరిస్తుంది. దీనికి ఇంకొక కారణం కూడా చెప్తున్నారు. ఏంటంటే 2017లో యమన్ లో ఎవరు తలాల్ని చంపేసింది నిమిషప్రియ. చంపేసి ఆ హత్య ఏదో మత్తు ఇంజెక్షన్ డబుల్ డోస్ ఇవ్వడం వల్ల అతను చనిపోయాడు అని మనకు తెలుసు. మనకు ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతున్న పాయింట్ ఏంటంటే నిమిషప్రియ ఏం చెప్పింది, నేను ఒక మత్తు ఇంజెక్షన్, అతని వేధింపులు తట్టుకోలేక, అతని దాడులను తట్టుకోలేక, అతని లైంగిక వేధింపులు భరించలేక నేను మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను, అది ఓవర్ డోస్ అయింది, ఓవర్ డోస్ అవడం వల్ల అతను చనిపోయాడని చెప్తుంది. మనం కూడా అదే రాస్తూ వచ్చాం. కానీ అతని ఉద్దేశపూర్వకంగా చంపే ఉద్దేశంతోనే అతనికి ఇంజెక్షన్ ఇచ్చిందని యమన్ మీడియా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఉద్దేశపూర్వకంగా అతని హత్య చేసిన తర్వాత తన స్నేహితురాలైన ఇంకొక నర్స్ హసన్ సహాయం తీసుకొని అతని ముక్కలుగా నరికి ఒక బ్యాగ్ లో వేసి తీసుకెళ్లి అదే ఇంటి వాటర్ ట్యాంక్ లో పడేసి వెళ్లిపోయింది అక్కడి నుంచి నిమిషప్రియ. ఎక్కడి నుంచి ఎక్కడైతే తలాల్ హత్య జరిగిందో సనాలో, తను యమన్ రాజధాని సనాలో హత్య చేసిందో ఆ ప్లేస్ నుంచి దాదాపు 600 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ ఇంకొక ఆసుపత్రిలో నర్సుగా చేరి పని చేసే ప్రయత్నం చేసింది. ఇదంతా కోర్టులో రుజువైన సాక్ష్యాలు. ఈ రుజువైన సాక్ష్యాల గురించి యమన్ మీడియా చాలా స్పష్టంగా అక్కడి పత్రికల్లో చాలా స్పష్టంగా ప్రకటించింది చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే నిమిషప్రియ నిజంగా ఆసుపత్రి పెట్టింది అనుకోండి, ఆమె ఒక కీలకమైన ఆరోపణ చేశారు. ఏదైతే కోర్టులో విచారణ జరిగిందో విచారణ అంతా కేవలం అరబ్ భాషలోనే జరిగింది. అరబ్ భాష నాకు రాదు కాబట్టి ఆ విచారణ ఏకపక్షంగా జరిగింది. యమన్ ప్రభుత్వం నాకు సరైన న్యాయవాదిని ఇవ్వలేదు. నా ఆవేదనని, నా కన్నీళ్ళని, నా బాధని నేను కోర్టు ముందు చెప్పుకోలేకపోయాను అని చెప్పేసి నిమిషప్రియ భారతీయ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ అరబ్ మీడియా ఏం చెప్తుంది, నిమిషప్రియకి అరబ్ భాష ఎందుకు రాదు, వచ్చు కదా. 2008లో ఆమె యమన్కి వచ్చిన తర్వాత అక్కడున్న అరబిక్ భాష నేర్చుకున్న తర్వాతనే, యమన్ భాషని నేర్చుకున్న తర్వాతనే అక్కడ ఆసుపత్రి నిర్మించగలిగింది. యమన్ భాష తెలియకుండా అక్కడ నర్సుగా ఎలా పనిచేయగలిగింది ఇన్ని రోజులు? యమన్ భాష తెలియకుండా అక్కడ ఆమె ఆసుపత్రి పెట్టాలనే ధైర్యం ఎలా చేసింది? ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. సో చాలా ఫైనల్ గా ఇవన్నీ చూస్తూ ఉంటే నిమిషప్రియ కొన్ని కీలకమైన తప్పులు చేసింది. అందులో మొదటి తప్పు తలాల్ని పెళ్లి చేసుకోవడం. తలాల్ని పెళ్లి చేసుకోలేదని నిమిషప్రియ కుటుంబం ఆరోపిస్తుంది. తలాల్ ఏదైతే నిమిషప్రియ భర్త టోనీ థామస్ ఉన్నాడు కదా, అతను ఇప్పుడు కేరళలో పాలక్కడ్ ఏరియాలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, ఆటో నడిపించుకుంటున్నాడు. కానీ యమన్ మీడియా చెప్తుంది, అట్లాగే తలాల్ కుటుంబం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, నిమిషప్రియ అతన్ని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి. అతన్ని పెళ్లి చేసుకోగలిగింది కాబట్టి అతని ఇంట్లో కాపురం ఉంది, అతనితో ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ధృవీకరిస్తున్నారు
తమతో ఉండి తలాన్ని తన ప్లాన్ ప్రకారం చంపింది కాబట్టి ఇవాళ మేము క్షమాభిక్ష ఇవ్వలేము, బ్లడ్ మనీ తీసుకోలేమని వాళ్ళు వాదిస్తున్నట్టుగా మనకు ఆటుకొని ఇప్పుడు యమన్ గతంలో కూడా తెలుగు చాలా ప్రతినిధులు కావచ్చు. సందర్భాల్లో తిరుమల గతంలో కూడా చాలా సందర్భాల్లో యెమెన్ లాంటి దేశంలో కావచ్చు, సౌదీ అరేబియాలో కావచ్చు, ముస్లిం కంట్రీస్లో షరియా చట్టాల ప్రకారం బ్లడ్ మనీకి అవకాశం ఉంది. సో ఆ గతంలో క్షమాభిక్ష పెట్టి మన భారతీయులు సేఫ్గా ఇండియాకు వచ్చినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ నిమిష విషయంలో అలా ఎందుకు జరగలేకపోతుంది? ఆ బాధిత కుటుంబం, మెహదీ కుటుంబ సభ్యులు ఇంకా ఆగ్రహంతో ఊగిపోవటానికి కారణం వాస్తవాలు పూర్తిగా కప్పిపుచ్చేసి ఇంకా కూడా, ఎందుకంటే భారత ప్రభుత్వ స్థాయిలో, విదేశాంగ అధికారుల స్థాయిలో, ఇక్కడున్న ముస్లిం మతపేద స్థాయిలో ఇంత తీవ్రమైనటువంటి చర్చలు జరిపినప్పటికి కూడా బ్లడ్ మనీకి వాళ్ళు అంగీకరించకపోవటానికి వాస్తవాలు భారతదేశంలో ఉన్నటువంటి మీడియా కప్పిపుచ్చేసింది. ఇంకా మమ్మల్ని దోషులుగా చూస్తుంది, మేమే తప్పు చేసాం రివర్సులు అని చెప్పి అక్కడ మీడియా చూపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంతమంది చెప్పినా వినిపించుకోని పరిస్థితి ఉందని చెప్పి భావించాలా ఫైనల్గా? ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని చెప్తుంది భారత మీడియా వాస్తవాలకు దూరంగా, వాస్తవాన్ని తెలుసుకోకుండా కొన్ని విషయాల్ని వక్రీకరిస్తుంది. ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనది నిమిషప్రియ తలాల్ని పెళ్లి చేసుకుంది అనే విషయాన్ని చాలా తెలివిగా, చాలా స్పష్టంగా భారత మీడియా కప్పిపుచ్చింది అనేది ఇందులో ప్రధానమైన ఆరోపణ. అంతేకాదు నిమిషప్రియ అరబిక్ భాష నిమిషప్రియకు తెలియదు కాబట్టి కోర్టులో బలంగా వాదించలేకపోయింది, తన ఆవేదనని, తన కన్నీళ్ళని చెప్పలేకపోయింది అనేది రెండో అపవాదు. నిమిషప్రియకు అరబిక్ భాష తెలుసు అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అంతేకాదు నిమిషప్రియ ఉద్దేశపూర్వకంగా మర్డర్ చేయకపోతే అక్కడి నుంచి తప్పించుకొని వేరే ప్రాంతానికి ఒక 600 కిలోమీటర్ల దూరం వెళ్లి తలదాచుకొని అక్కడ కూడా నర్స్ గా పనిచేసి అటు నుంచి సౌదీకి పారిపోయే ప్రయత్నం ఎందుకు చేసింది అనేది మూడో తప్పు. ఇవన్నీ చూస్తుంటే నిమిషప్రియ చాలా స్పష్టంగా ఉద్దేశపూర్వకంగా హత్య చేసిందని తలాల్ కుటుంబం బలంగా విశ్వసిస్తోంది. సుప్రీంకోర్టు కూడా అటువంటి విశ్వాసం ఆ సాక్ష్యాలని పరిశీలించిన తర్వాతే నిమిషప్రియకి మరణశిక్ష విధించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు యమన్ అధ్యక్షుడు చివరిగా నిమిషప్రియకి ఉరిని కన్ఫర్మ్ చేస్తూ యమన్ అధ్యక్షుడు అనుమతి ఇవ్వడం వల్ల వెనుక కూడా ఈ సాక్ష్యాలన్నీ, అట్లాగే విక్టిమ్ మనం ఇక్కడ నిమిషప్రియ ఫ్యామిలీని మాత్రమే చూస్తున్నాం, నిమిషప్రియ ఫ్యామిలీ పడుతున్న బాధను చూస్తున్నాం. కానీ ఏదైతే హత్య జరిగిందో తలాల్ది, హత్య జరిగినప్పుడు ఆ హత్య మీద విచారణ సందర్భంలో అతని కుటుంబం కూడా ఇదే విధమైన బాధను అనుభవించింది. తలాల్ని కోల్పోయింది. తలాల్ని ఎలా హత్య చేశారు, ఏ ఉద్దేశంతో హత్య చేశారు, హత్యకి ఎంత ప్లాన్ చేశారు, ఆ ప్లాన్ వెనుకున్న అసలు కారణాలేంటి, ఈ అన్నింటిపైన యమన్ లో ఏదైతే ఆ హత్య జరిగిన ప్రాంతంలో చర్చ బలంగా జరిగింది. ఒక తెగ వీళ్ళది తలాల్ది, ఒక యమన్ లో ఆ ఏరియాలో ఒక తెగ, ఆ తెగలో తీవ్ర సంచలనం కూడా సృష్టించింది. ఈ పాయింట్స్ అన్నింటినీ భారతీయ మీడియా పట్టించుకోవట్లేదు. కేవలం సోషల్ మీడియా ద్వారానో, సోర్సుల ద్వారానో, లేకపోతే నిమిషప్రియ కోసం, ఆమె ఉరిని తప్పించడం కోసం అక్కడ గడిచిన 2-3 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆమె తల్లి ప్రేమ కుమార్తో పాటు అక్కడ సపోర్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ ద్వారానో వాళ్ళు చెప్పిన విషయాల్ని మాత్రమే భారతీయ మీడియా ప్రచురిస్తుంది. అంతేకాదు యమన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, యమన్ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పైన మళ్ళీ భారతీయ సుప్రీంకోర్టులో కేసు వేయటం వల్ల అదొక సెన్సేషన్ గా మారింది. ఇవన్నీ తలాల్ కుటుంబాన్ని మానసికంగా తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. తలాల్ కుటుంబ సభ్యులు ఒక దశలో క్షమాభిక్షకు అంగీకరించారు, బ్లడ్ మనీ తీసుకునేందుకు అంగీకరించారు, ఆ నిమిషప్రియకు క్షమాభిక్షను పెట్టేందుకు అంగీకరించారు. కానీ ఎప్పుడైతే మీడియా ఇందులోకి ఎంటర్ అయిపోయి నిమిషప్రియని అమాయకురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, అమాయకురాలుగా చెప్పడం, అఫ్ కోర్స్ మనం కూడా చెప్పాం. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం నిమిషప్రియని కాపాడుకోవాలని ఆలోచిస్తాం. భారతీయులుగా, భారతీయ ముద్దుబిడ్డలుగా, భారతదేశ ముద్దుబిడ్డలుగా మన ప్రాంత మహిళ అనుకోని పరిస్థితులు అక్కడ ఇరుక్కుపోవడమో, లేకపోతే రకరకాల ఏదో మిస్టేక్ చేసైనా సరే ఉరిశిక్ష పడ్డాన్ని మనం కూడా భరించలేని విషయం. సో ఈ నేపథ్యంలోనే అక్కడ తలాల్ హత్య పైన కూడా ఇదే స్థాయిలో చర్చ జరగడంతో తలాల్ కుటుంబ సభ్యులు తీవ్రమైన ఎమోషన్ లోకి వెళ్లి ఆ ఎమోషన్ లోనే నిమిషప్రియకి, అంటే సున్నీ మత పెద్దలు అబూబకర్ కావచ్చు, అక్కడ ఉన్న సున్నీ పెద్దలు ముస్లిం లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ వెళ్లి తలాల్ ఫ్యామిలీతో చర్చించిన వాళ్ళు కన్విన్స్ కాకపోవడానికి కారణం మీడియాలో వచ్చిన కథనాలని చెప్పొచ్చు. మనం కూడా నిన్న 5 కారణాలు, 5 ఛాన్సెస్ అనుకున్నాం. ఒకటేమో
మొట్టమొదట ఏదైనా క్షమాభిక్షను కోరడం, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడం, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష కోరే అవకాశం ఉంది. ఎందుకంటే నిమిషప్రియ అమాయకురాలు నిరూపించగలిగితే యమన్ ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టేందుకు అక్కడ రాజ్యాంగంలో ఒక అవకాశం ఉందని చెప్పి. రెండోది వచ్చేసి చట్టపరమైన అప్పీల్ చేయడం. సుప్రీంకోర్టులో నిమిషప్రియ హత్య కేసులో విచారణ సరిగా ఏదైతే తలాల్ హత్య కేసులో విచారణలో సాక్ష్యాలలో టెక్నికల్ లోపాలున్నాయి, నిమిషప్రియ అమాయకురాలు తనను తాను కాపాడుకోవడానికి హత్య చేసిందనే విషయాన్ని మనం ధృవీకరిస్తూ దాన్ని నిరూపించే విధంగా సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేయడం. మూడోది వచ్చేసి మీడియా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ప్రజల మద్దతును కూడగట్టడం, సింపతిని గెయిన్ చేసి నిమిషప్రియ అక్కడ ఏదైతే హత్య తలాల్ కుటుంబం అట్లాగే యమన్ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం అనుకున్నాం. నాలుగోది వచ్చేసి ఇరాన్ తో పాటు ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి యమన్ ప్రభుత్వం పైన కొంత ఒత్తిడి తెచ్చి నిమిషప్రియని ప్రాణాలు కాపాడాలనుకున్నాం అనే ప్రయత్నం చేయడం. ఐదోది వచ్చేసి నిమిషప్రియకు మరణశిక్ష కాకుండా అట్లీస్ట్ యావజ్జీవ శిక్షగా మార్చే విధంగా ప్రయత్నం. ఈ ప్రయత్నాలన్నీ భారత ప్రభుత్వం అక్కడుండి చాలా తీవ్రంగా చాలా సమయాన్ని డబ్బుని వెచ్చించి భారత ప్రభుత్వం చేస్తుంది. నిమిషప్రియకు చివరి క్షణంలో అట్లీస్ట్ ఆ ఉరి శిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్షగానైనా ఆమె ఉరిని యావజ్జీవ కారాగార శిక్షగానైనా మార్చే చేసే ప్రయత్నాలు భారత ప్రభుత్వం నిమగ్నమైంది. కానీ మీడియాలో వచ్చే కథనాలే ఎక్కువగా ప్రభావం చూపించడం, భారతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా ఈ తలాల్ మనకు మన భారతీయుడు కాదు కాబట్టి మనం ఏదైనా చెప్పొచ్చు. కానీ నిమిషప్రియ సేమ్ సిచ్యువేషన్ యమన్ లో కూడా ఉంటుంది కదా, యమన్ లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నిమిషప్రియకు వ్యతిరేకంగా యమన్ మీడియాలో కూడా కథనాలు రావటం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నిమిషప్రియ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నిమిషప్రియ ఈ ఉరికి నేను తప్పించుకోగలదా అనే ఆందోళన కనిపిస్తుంది. నేనైతే ఇప్పటికీ సేవ్ నిమిషప్రియ అనే మాట్లాడతాను. నిమిషప్రియను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పరిస్థితులన్నీ ఆమెకు ఎదురు తిరిగాయి. ఆమె చేసిన చిన్న చిన్న తప్పులు అతిపెద్ద సమస్యలుగా మారిపోయాయి. వ్యాపారం కోసమో డబ్బు కోసమో లేకపోతే సంపాదించుకోవాలన్న ఆలోచనతో నిమిషప్రియ చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఇవాళ అత్యంత ప్రమాదకరంగా మారి ఆమె మెడకు ఉరితాడుగా బిగుసుకున్నాయని చెప్పొచ్చు. వాళ్ళు ఇక్కడ చూడాలి. నిమిషప్రియకు ఆగస్టు 14వ తేదీన నిమిషప్రియ ఉరి వాయిదా పైన మరోసారి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ లోపు భారత ప్రభుత్వం ఇప్పటికే ఆమెకు న్యాయపరమైన సపోర్ట్ చేస్తుంది. ఒక ప్రత్యేకమైన లాయర్ ని నియమించింది. అక్కడ విదేశాంగ శాఖతో దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తుంది. అక్కడ నిమిషప్రియ సంబంధించిన ఆర్థికంగా కావచ్చు, నిమిషప్రియ కుటుంబానికి కావాల్సిన డబ్బు కావచ్చు, నిమిషప్రియ కుటుంబానికి కావాల్సిన సపోర్ట్ కావచ్చు, వీటన్నిటిని ఏర్పాటు చేసింది. భారతీయ విదేశాంగ శాఖ ఇటు ఇరాన్ రాజధాని టెహరాన్ తో చర్చలు జరుగుతుంది. ఇరాన్ ద్వారా, ఎందుకంటే యమన్ కి హౌతీలకి ఇరాన్ ప్రభుత్వం మద్దతు ఉంది కాబట్టి హౌతీలతో చర్చించే ప్రయత్నం చేస్తుంది. ఇంకొక పాయింట్ కూడా కీలకంగా ఇక్కడ తీసుకోవాలి. హౌతీలు ఎప్పుడైతే యమన్ లో తిరుగుబాటు చేశారో అప్పటి నుంచి గల్ఫ్ దేశాలు ఇప్పటికే ఈ మరణ శిక్షలు, బహిరంగ మరణ శిక్షల్ని తగ్గిపోయాయి. ఉరి శిక్షలు కూడా తగ్గిస్తూ వచ్చాయి. ఎందుకంటే గల్ఫ్ పైన ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతని జయించే క్రమంలో భాగంగా ఉరి శిక్షలు, మరణ శిక్షల్ని తగ్గిస్తూ వస్తున్నాయి. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే ఈ విధంగానే హౌతీలు అధికారంలోకి వచ్చిన తర్వాత, హౌతీలు స్వాధీనం చేసుకున్న తర్వాత యమన్ లో ఒక్క మరణ శిక్ష కూడా విధించలేదు. ఒక్క వ్యక్తిని కూడా ఉరి తీసిన సందర్భాలు అయితే లేవు. ఒకవేళ అది జరిగితే నిమిషప్రియ విషయంలో మొదటి ఉరి కావచ్చు, ఒకవేళ జరిగితే. కానీ నిమిషప్రియ కూడా ఇక్కడ హౌతీలు క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉండొచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. చూడాలి. తలాల్ కుటుంబం దయ తలిస్తే తప్ప నిమిషప్రియ ప్రాణాలతో భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం కనిపించట్లేదు. వలి ఓకే తిరుమల, ఇప్పుడు మీరు చెప్పినట్టు హౌతీల ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణ శిక్షలు పూర్తిగా తగ్గించుకుంటూ పోతుంది. అది నిమిష విషయంలో కూడా జరిగితే బాగుండని చెప్పారు. సో అలా జరగాలని కోరుకుందాం. ఎందుకంటే భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంది. భారత మహిళ అక్కడ పరాయి దేశంలో చనిపోవటం అనేది, అక్కడ మరణశిక్ష గురై చనిపోవటం అనేది, సో భారతీయులందరూ కూడా వాస్తవాలు ఏమున్నప్పుడు కూడా ఒక భారతీయ మహిళ వేరే దేశంలో చనిపోవటం అనేది చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంది. సో డెఫినెట్గా అక్కడ బ్లడ్ మనీకి అంగీకరించే విధంగా బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో మెహదీ కుటుంబాన్ని వాళ్ళు ఒప్పించే ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంది. కానీ ఇంకా వాళ్ళు ఆగ్రహంతోనే ఉన్నారు. ఎందుకంటే వాస్తవాలను పూర్తిగా కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుంది. అసలు నిజాలేంటో తెలియకుండా నిమిషప్రియని ఇంకా బాధితురాలుగానే, అమాయకురాలుగానే చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇంకా అది మనసులో పెట్టుకుని బ్లడ్ మనీకి వాళ్ళు అంగీకరించే పరిస్థితి లేదు. సో డెఫినెట్గా ఇంకా తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్న అన్ని అవకాశాలను కూడా భారత్ పరిశీలిస్తుంది. నిమిషప్రియ సేవ్ కావాలని చెప్పి మనం కోరుకుందాం.